లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి నడవాలని భారత రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించాయి. పొత్తు విధి విధానాలు, సీట్ల సర్దుబాటు అంశాలపై బుధవారం లోతుగా చర్చించాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించి ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉదయం అనూహ్యంగా నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆర్య, ఉపాధ్యక్షుడు దయానందరావు ఉన్నారు. వారికి రాజ్యసభ ఎంపీ జె సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. కేసీఆర్ తో భేటీలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాలకుసుమన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో జాతీయ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. కేసీఆర్ తో కలిసి ప్రవీణ్ కుమార్ ఇతర నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సూత్రప్రాయ అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేసీఆర్, ప్రవీణ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా ఇరు పార్టీల నడుమ సారూప్యత ఉంది. మేము అమలు చేసిన దళిత బంధు, దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బలహీన వర్గాల అభ్యున్నతి తదితరుల ఆధారంగా ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించాం. బీఎస్పీ హైకమాండ్ అనుమతితో చర్చించి కలిసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. మిగతా విషయాలు 1-2 రోజుల్లో వెల్లడిస్తాం. ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే అంశంపై బుధవారం చర్చిస్తాయి. పొత్తుపై అవగాహన ఏర్పడిన నేపథ్యంలో గౌరవప్రదంగా సీట్ల పంపిణీ ఉంటుంది. నేను ఇప్పటి వరకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడలేదు, కానీ ఆమెతో ఉన్న పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా మాట్లాడుతానని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ ను కలవడం ఆనందంగా ఉంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లౌకికత్వం ప్రమాదంలో ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుంది. లౌకిక భావాలతో నిరంతరం లౌకికవాదాన్ని కాపాడిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను మాయావతి ఆశీస్సులతో కలిశారు. తెలంగాణలో రాజ్యాంగం లౌకికతత్వానికి ప్రమాదం పొంచి ఉంది. లౌకికతత్వాన్ని దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్ కూడా బీజేపీ లాగానే మారుతుంది. ఇరు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సీట్ల సర్దుబాటు విషయంలో మా అధిష్టానానికి నివేదిస్తాం. ఇరు పార్టీల స్నేహం తెలంగాణలో ప్రజల జీవితాన్ని మారుస్తుంది. మా స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడ ప్రజల విలువలు, గంగా, జమున, తహజీబ్ సంస్కృతిని కాపాడుతాం. భోజన వర్గాల జీవితాలు కూడా బాగుపడతాయి. రేవంత్ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. పట్టుమని 4 నెలలు కాకముందే రోడ్డెక్కే పరిస్థితి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు.